రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, మనకు వెనక సైడ్ వచ్చేసి ఒక రైతు అయితే మిషన్ నాటు అయితే వేయడం అయితే జరిగిందనమాట. మనం ఆ రైతు పొలంలోనే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ రైతు వేసినటువంటి విధానం చూస్తే బాగుందండి. చేసినటువంటి యాజమాన్యం బాగుంది. అలాగే వితను గొర్రు అయితే 4 మూలలు కూడా విర్లు రేయకుండా సమాంతరంగానైతే తోలడం అయితే జరిగిందండి. ఎంత అందంగా ఎంత అద్భుతంగా చేశాడంటే ఈ రైతుకైతే మనం అయితే సలాం కొట్టాల్సిందనమాట. చూస్తుంటే మాత్రం ఇక్కడ ఉండి చూస్తుంటే ఈ ఫీల్డ్లో ఉంటే మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అనమాట. అయితే మనం మిషన్ నాటు ద్వారా వేసినప్పుడు అయితే మనకైతే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం మిషన్ నాటు ద్వారా వేస్తున్నప్పుడు వేర్లు అనేవి మరీ లోపలికి పోకుండా మనకు మిషన్ అనేది కొంచెం పైన వేస్తుంది అనమాట. దీని ద్వారా ఇంకా ఏంటంటే మనకు ప్రతి ఒక్క వరుస కూడా ఎంత దూరంలో పడాలి, మొక్కకు మొక్క ఎంత దూరంలో ఉండాలి అనేది కూడా మనకు ఈ మిషన్ నాట్ ద్వారా వేస్తుంది కాబట్టి మనం సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మిషన్ నాట్ ద్వారా వేస్తున్నప్పుడు 20 నుంచి 23 రోజుల లోపల నారు మాత్రమే నాటడం అయితే జరుగుతుందన్నమాట. మరీ పొడుగు నారు అయితే నాటరు, పొట్టి నారు అయితే నాటుతారనమాట. ఈ విధంగా నాటినప్పుడు అయితే మనకైతే అధికంగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రైతు మాత్రం మంచి విధానాన్ని అయితే అవలంబిస్తుండు, మంచి యాజమాన్యం చేస్తుండనమాట. ఇలాంటి విధంగా మనం చేసినప్పుడే రైతుకైతే మంచిగా డబ్బులు మిలగడానికి అవకాశం ఉంటుంది. చేసిన కష్టం మనం ఇక్కడ చూస్తే మాత్రం ఎంత అద్భుతంగా చేసిండనే దాన్ని ఇక్కడ చూస్తే మాత్రం మనకైతే అర్థమైపోతుంది అనమాట. ఈ రైతుకైతే మరొకసారి అయితే సలాం కొట్టాల్సిందనమాట. ఫ్రెండ్స్, ఇది ఎంత అద్భుతంగా చేస్తుందంటే మనం మిషన్ నాట్ ద్వారా వేస్తున్నప్పుడు మనకు మంచి యాజమాన్యం చేస్తే మాత్రం ఇంకా మంచి దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రైతు చేసిన విధానం అయితే బాగుందని చెప్పవచ్చు అనమాట.